హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామందికి ఫిష్ క్లీన్ చేయడం అది ఎట్లా చేస్తారో ప్రాసెస్ అయితే తెలియదు కదా. ఈ వీడియో అయితే చూడండి, ఈజీగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? కంటిన్యూ అవుతాం, చూస్తూ ఉండండి. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? చిన్నపిల్లలకి ఫిష్ పెట్టాలంటే చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఈ ఫిష్ని అయితే ట్రై చేయండి. అసలు కొంచెం కూడా ముళ్ళులు అనేది లేదు, చాలా టేస్ట్ ఉంది, ఈజీగా తినచ్చు అనమాట. ఇప్పుడు చికెన్ మటన్ ఎట్లా తింటామో అది సేమ్ అట్లనే తినేయచ్చు డైరెక్ట్గా. ఫిష్ ఎట్లా క్లీన్ చేశారో చూసి చెప్పు. క్లీన్ చేయడం రాదు కదా, ఈ వీడియో చూసి అయితే మీరు క్లీనింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? ముందు వీడియోలలో ఫిష్ కర్రీ నేను ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూసారు కదా, అందుకని క్విక్గా ఈ ఫిష్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇదైతే ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. క్విక్గా ప్రాసెస్ అయితే చెప్పేస్తా చూడండి. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అదైతే ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై అయినాక పసుపు, ఉప్పు, కారం వేసేయాలి. అట్లా కొంచెం ఫ్రై అయినాక బెండకాయలు అయితే వేసేయాలి. వేసేసి నెక్స్ట్ అయితే ఫిష్ అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత చింతపండు పులుపు అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత కల్లుప్పు అయితే వేయాలి. వేసుకొని చెక్ చేసుకోవాలి, ఉప్పు పులుపు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం ఎల్లుగడ్డ, జీలకర్ర అయితే దంచి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేయాలి. వేసేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ ఆగితే ఫిష్ కర్రీ రెడీ. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.